పదవి ఇచ్చి గౌరవించాల్సిన పరిస్థితి. డాక్టర్ గారు చెప్తా ఉన్నాను, ఒక పదవిలో ఉన్నా నేనున్నా ఈ పదవి ఎవరో తీసేసే పరిస్థితి కాదు. ధైర్యంగా ఏదైనా నేను లేనప్పుడు మీ దగ్గర వచ్చినా కూడా ధైర్యంగా వాళ్ళకి సలహాలు ఇచ్చి సహకరించి మీరంతా కూడా అండగా నిలబడని చెప్పేసి చెప్తూ, ఎవరైతే ఈరోజు విస్తృత స్థాయి సమావేశంలో గ్రామాల నుంచి పట్టణం నుంచి వచ్చిన కౌన్సిలర్లు అయితేనేమి, రైతులైతేనేమి, యువత అయితేనేమి, మహిళలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి, గ్రామాల నుంచి వచ్చినటువంటి అభిమానులు అయితేనేమి, టౌన్లో ఉన్న అభిమానులు అయితేనేమి, అందరూ కూడా బీసీ ఎస్సీ మైనార్టీలంతా కూడా నుంచి పెద్ద ఎత్తున ఈరోజు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని విజయవంతం చేసినందుకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మామూలుగా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా ఇన్ఛార్జ్ అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజల ద్వారా ఏదన్నా పార్టీకి కార్యకర్త అభిమానులే అండదండలని చెప్పేసి చెప్పడం జరుగుతామని ఇది గమనించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అధికారం వచ్చినప్పుడే మనం మన పార్టీ నాయకుల్ని, అభిమానుల్ని అందరినీ కూడా బాధ్యతాయుతంగా మనము వాళ్ళ కుటుంబాలని ఆదుకునే విషయంలో మనమంతా ఉండాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఏదన్నా ఇలాంటి అభిమానాన్ని చూరగొన్న జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ అంటేనే ఒక అభిమానం, ఒక బ్రాండ్ అది. ఆ విధంగా ఈరోజు ఇంకా రాష్ట్రంలో జగన్మోహన్ మీద ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసే హామీనిచ్చి నెరవేర్చిన పరిస్థితిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హామీనిచ్చి నెరవేరుస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఎక్కడో కాకుండా మన ఆదోళన చూస్తూ ఉన్నాం. అభివృద్ధులు ఏదైనా ఉందా అంటే స్కూళ్ళు బాగా చేశారు, హాస్పిటల్ బాగా చేశాను, మెడికల్ కాలేజ్ ఇచ్చాడు, డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు, బైపాస్ రోడ్ ఇచ్చాడు. మనకి అభివృద్ధిలో భాగంగానే 10,000 మందికి స్థలాలు ఇచ్చాడు, ఇళ్ళు కట్టిస్తూ ఉన్నాడు, బిట్కాయిన్ ఫ్రీ చేయించాడు, గ్రామాల్లో కూడా స్థలాలు కేటాయించి ఇల్లు ఇచ్చే పరిస్థితి చేశాడు, ఇంట్లో స్థలాలు ఇల్లు కూడా శాంక్షన్ చేసే పరిస్థితి కూడా జరిగింది. మన ఇంత అభిమానము ఈరోజు వెల్లుపు కిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈరోజు ఉండే పరిస్థితిలో ప్రజలు ప్రభుత్వాన్ని అంటే చంద్రబాబు నాయుడు హామీలు నమ్మి ఓటేసి గెలిపించిన తర్వాత ఆయనంతా కూడా సూపర్ 6 విషయంలో ఎవరైనా మాట్లాడితే నాలిక మడితేస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ దౌర్జన్యం, ఎందుకు నువ్వు చేయలేనప్పుడు, నువ్వు వీలేనప్పుడు, నీకు అన్నీ తెలుసు. ఒక 14 ఏళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చినావు కాబట్టి రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఈ స్కీముకి వచ్చే ఖర్చు ఎంత అని అంచనా వేసే శక్తి నీకుంది. ఆ రోజు ఏమో చెప్పి వనరులు సమకూర్చుకుంటాను, ప్రజలకు అందిస్తాను ఈ స్కీమ్లు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఏమైంది? అది ఏదన్నా కూడా ఏదో కొద్దిగా ఇస్తూ అన్నీ ఇచ్చేసినామని చెప్పేసి ప్రచారం చేస్తామన్నారు. బాగా సూపర్ 6 ఇచ్చేసినాం అయిపోయిందని, 50 ఏళ్ళకి పెన్షన్. ఎవరైనా ఆశపడతారు, ప్రజలు ఏదో వస్తామంటే ఆసారి కొట్టాలంటే పడిపోతారు. అందుకే ఏదో నమ్మి ఓట్లు వేసిన తర్వాత ఏం జరుగుతుంది, సోషల్ మీడియా మీద కేసులు, మళ్ళా వైఎస్ఆర్ పార్టీ మీద కేసులు, హత్యలు, చిన్నారుల మీద అత్యాచారాలు, మహిళల మీద అత్యాచారాలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా ప్రజల్లోకి తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఏదున్నా ఈరోజు ఉండే పరిస్థితిలో ప్రజలు కూడా ఏదో మంచి చేస్తారు అనుకుంటే మన ప్రజల్లో మీ చేతికి ఇచ్చింది, ప్రభుత్వాన్ని ఇచ్చింది హత్యలు చేసేదానికి, మానభంగాలు చేసేదానికి, తర్వాత సోషల్ మీడియా మీద దాడులు చేసేదానికి, కేసులు పెట్టేదానికి కాదు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకోగలుగుతాడేమో, ఏదైనా చేయగలుగుతాడేమో, ఏదో ఆలోచించి వనరులు సమకూర్చుకుంటాడంటే ప్రజల మీద మొట్టిగా వేసాం. కరెంటు బిల్లులు పెంచమని చెప్పేసి దాదాపుగా 15,500 కోట్లు ప్రజల మీద భారం వేసి
తినే పదార్థం అంటే కూరగాయల రేటు కానీ నూనె రేటు కానీ ఏ విధంగా పేదలు బతకలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. నీవు ఏదైనా స్కీమ్ వస్తే ఆ వచ్చే దాంతోనే ఏదైనా కానీ ఆ కుటుంబాలు పోషించుకునే పరిస్థితి ఉండేదేమో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 18 ఏళ్ళకే 18,000, అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి, బస్సు ఫ్రీ, సిలిండర్ ఫ్రీ, రైతు భరోసా, యువతకి 3,000 రూపాయలు. ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియా ద్వారా మీ ద్వారా తెలియజేసేది ఏమంటే ఉపాధి అనేది ముఖ్యంగా యువతకి కావాలి. ఈ 3,000 ఇచ్చినంత మాత్రాన చంద్రబాబు నాయుడు ఆ కుటుంబాలు అయిపోతారు అనే పరిస్థితిలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను, కొన్ని తగ్గించుకొని ఏదున్నా విద్యకి వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పథంలో ముందుకు పోతూ ఉపాధి కల్పిస్తూ దుల్హన్ లాంటి స్కీము, పెళ్లి కానుక లాంటి స్కీములు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, అంటే వాళ్ళు ఏదైనా ఉన్ని వాళ్ళు ప్రభుత్వం ద్వారా దుల్హన్ స్కీమ్ కానీ పెళ్లి కానుక కానీ అది ఇస్తే సంతోషపడతారు. దానికి వీళ్ళు ఏం చేస్తాను అంటే మెలికి పెడతా ఉన్నారు. 10th క్లాస్ చదవాలి, చదువుతారో లేదో, పేదోళ్ళు చదివించుకునే పరిస్థితులు ఉన్నారో లేదో తెలుసు. ఈసారి ఆ పరిస్థితి ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను విన్నపిస్తూ ఉన్నాను. అదే కాకుండా ఏదున్నా కూడా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందని చూస్తూ ఉన్నాం. ఏంది రెడ్ బుక్ రాజ్యాంగము? రాజ్యాంగాన్ని వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొని మళ్ళీ ఈరోజు ఇన్ని విధాలుగా ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉంటే మళ్ళీ ఏమనేది అర్థం కాకుండా ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో అన్ని చోట్ల కూడా చాలా విపరీతమైన ప్రెజర్స్. ఏమింత డిపార్ట్మెంట్, ఎందుకంటే రక్షణ ఉంటారులే అని చెప్పేసి పోలీసు వాళ్ళు నమ్ముతాం అందరూ. ఇప్పుడు ఏముంది పరిస్థితి? మన వాళ్ళని కూడా కొట్టినా కూడా మన వాళ్ళ మీద కేసు ఉంటుంది కానీ అవతల మీద కేసు ఉండే పరిస్థితి లేదు. ఏదున్నా ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రజల్లో కూడా మార్పు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదన్నా ఈరోజు ఈ సమావేశంలోన ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీకు గ్రామాన ప్రచారం చేసేదానికి ఒక యాప్ ద్వారా మీకు బార్కోడ్ కూడా ఇచ్చారు. దాని ద్వారా వాళ్ళు చెప్పిండే అబద్ధాలకి వాళ్ళు వస్తే నిద్ర చేసేదానికి కూడా మీరు రెడీగా ఉంటారు గ్రామాల్లో. అందుకే ఏది కూడా సక్రమంగా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి ఏదన్నా మనము ప్రజలంటే ఏమనేది ఆ ప్రభుత్వాన్ని తెలియజేయాలి. ఆ విధంగా ఉంటేనే ఏదైనా కానీ న్యాయం జరుగుతుంది. కానీ ఏదన్నా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పట్టుదలతో మొండితనంతో ముందుకు పోతూ ఈరోజు ప్రజలు చైతన్యం చేస్తూ అన్ని విధాలుగా పార్టీని బలోపేతం చేసేదానికి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ 1 ఇయర్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. అయినా జగన్మోహన్ రెడ్డి 1 ఇయర్లో అప్పుడే ఎప్పుడైతే అధికారం పోయిన 6 నెలలకే ప్రభుత్వ వ్యతిరేకత మీద అన్నీ కూడా కరెంటు మీద ధర్నా చేశాం, రీఎంబర్స్మెంట్ ధర్నా చేశాం, రైతు పరంగా ధర్నా చేశాం. ఈ రకంగా ఈ కార్యక్రమాలు పెడుతూ చైతన్యవంతులు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏదన్నా మన ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందంటే ఏదన్నా మన ప్రభుత్వంలో జరుగుతుంది. కానీ రాజశేఖర ఉన్నప్పుడు జరిగింది, కానీ ఇప్పుడు ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కనపడదు. అందుకే ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. మొదట్లో నమ్మినారు, తర్వాత అర్థమవుతూ ఉంది. ఏదున్నా ఎలక్షన్లు ఎప్పుడైనా జనరల్ ఎలక్షన్ 27లో వచ్చే సూచనే కనపడుతూ చూస్తూ ఉంటాం. ఎందుకంటే మోడీ గారు ఖచ్చితంగా జనరల్ ఎలక్షన్ పెట్టే తీరుతాడు, ఎలాంటి సమస్య లేదు. 27 ఆఖరు రావచ్చు, 27 మార్చి ఎప్పుడు రావచ్చు చెప్పలేమని. ఏదన్నా డివిజన్ కూడా అవుతామని చెప్తాను, డివిజన్ అవుతానో తెలియదు. కానీ ఖచ్చితంగా జనరల్ ఎలక్షన్లు వస్తాయి. అందరూ అప్రమత్తంగా ఉండండి. రేపు ఎంపీటీసీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్లో కూడా మున్సిపాలిటీ ఎలక్షన్ విజయం సాధించాలా. ఏదన్నా ఐక్యతతో ఉంటూ మన పార్టీ వాళ్ళు
మనం ముందుకు పోవాలా. అంతే కాకుండా ఏదైనా కావాలనుకున్నప్పుడు మన పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఈర్షా ద్వేషాలు కాదు మనకు కావాల్సి ఉండేది. ఏదైనా కావాలంటే పని ఉంటుందంటే మనం అడగల్లా, మాట్లాడుకోవాలో చేసుకోవాలి. ఊరికే వాళ్ళు ప్రచారాలు చేస్తూ ఉంటే మనం సపోర్ట్గా నిలబడాలి. ఏదున్నా కూడా ఆ ప్రచారాలు తిప్పికొట్టుకుంటూ ఉండాలి. ఆ విధానాన్ని తీసుకొచ్చినప్పుడే ఏదైనా మంచి జరుగుతాం. కానీ లేకపోతే మనం వింటే మనకి ఇబ్బందులు ఇవన్నీ తప్పు అని చెప్పేసి కూడా నేను ప్రజలు చెప్తా ఉన్నాను. ఏదన్నా ఈవీఎంల ప్రాబ్లం ఉందనేదే 100% అనుకుంటా ఉన్నాం. ఈవీఎం ప్రాబ్లం నుంచి జరిగిందని చెప్పేసి ఇంత ధైర్యంగా 20 రోజులకు వచ్చి నేనే గెలుస్తా అని చెప్పే విషయం వచ్చిందంటే ఖచ్చితంగా ఈవీఎంలు కూడా ఫాల్ట్ ఉంది. ఎందుకంటే దాదాపు ఒక 6 నెలల వరకు ఈవీఎంలు ముట్టే పరిస్థితి లేకుండా ఉండే పరిస్థితి అప్పట్లో ఉండేది. ఎప్పుడైతే అదేదే వెంటనే ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఈవీఎంలు కాల్ చేయడమో లేకపోతే ఏదో చేసి అదే ఏమో చేసి పెట్టారు. సరే భగవంతుడు ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలుసుకునే దాంట్లో కాదు ప్రజల కష్టాలు ఏ విధంగా ఉంటాయని కూడా మన పార్టీ పరంగా ఒకసారి ఈ విధంగా అయితే మళ్ళా వాళ్ళు పార్టీని బలోపేతం చేసిన కార్యకర్తలు ఇంపార్టెంట్ అని తెలుసుకోగలుగుతారు. ఈరోజు ఈ ప్రభుత్వం చేసి ఉండే అరాచకాన్ని చూస్తూ ఉన్నాడు. మరి ఈ విధంగా ఈరోజు జరుగుతూ ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పార్టీ పరంగా ఆయన్ని ముఖ్యమంత్రి చేసేదానికి మనం అంతా కృషి చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఐక్యతలో ఉందా ముఖ్యమంత్రిని చేస్తాం, మన డెవలప్మెంట్ని మన పార్టీ ద్వారానే చేసుకున్నామని చెప్పేసి నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతి వారికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ అభిమానాన్ని ఈరోజు చూపించాను. మీరు ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా నేను అండగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తాను. సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నా మనం ఏం చేస్తాము? మార్పు అంటే ఎలాంటి మార్పు ఉంటుంది? అది ఏం మొదలైందో ఆయన తెలల్లా, చెప్పడానికి వినేవాళ్ళకి తెలియదు. మాకు ఎట్లా తెలుస్తుంది చెప్పు? ఇప్పుడు ఎమ్మెల్యే అనక ఎవరున్నారు? కష్టపడినోడు ఎవరు ఉన్నారు? ఆర్ఎస్ఎస్ కానీ ఇంటింటి తిన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కానీ కష్టపడ్డారు. కూటమి ఉంది వాళ్ళు వీళ్ళంతా కష్టపడ్డారు. ఒక వ్యక్తిని ఓడించేదానికి ఇంతమంది కష్టపడినారు. అయినా నాకు 72,000 ఓట్లు వచ్చినాయి. అభిమానం చాలు నాకు. ఎందుకంటే మనం చేసేది గుర్తించారు వాళ్ళు కాబట్టి 72,000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఏ సమస్య లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అప్పుడు కాదు ఇక ఇంటారులే అనుకునే పరిస్థితి అప్పుడెప్పుడో ఉన్నాం, కానీ ఇప్పుడు లేదు. అది ఏమన్నా మాయలతో మాయ చేసేదానికి రాదు, మాటతోనే మాయ చేసే పోతాం కాదు. అది ఎన్నాళ్ళు వింటారు? ఒకసారి వింటారు, రెండుసారి వింటారు, మూడోసారి పట్టుకు పెడతారు. ఆ విధంగానే జరుగుతూ ఉంది ఇక్కడ. ఎందుకంటే రాజకీయం అనేది ఒక బాధ్యత అయిన పరిమితి. రాజకీయంలో ఉన్నప్పుడు అందరినీ కలుస్తూ వాళ్ళతో ఒకరిగా ఉంటూ పాల్పంచుకున్నప్పుడు ఏమైనా జరుగుతుంది. కానీ ఈరోజు అదృష్టం కొద్ది గెలిచినాను అని చెప్పేసి నేను ఏం చేస్తే చల్లుతానని చెప్పేసి నేనేమన్నా అందరూ డోల్పించుకుంటానని చెప్పేసి పరిస్థితిలో ఉంటే అది ఆయనకి ఏ విధంగా ప్రజల బుద్ధి చెప్తారో చూస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతాం. నేను ఏదున్నా మేము మా పార్టీ పరంగా ధైర్యంగా ఎదుర్కొంటాం. ఎందుకంటే ఒక 5 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచినా 2 సార్లు ఓడిపోయినా కూడా మేము భయపడి తెలుసుకోలేదు. ఏదన్నా మా పార్టీ పరంగా మేమందరూ కూడా మా కార్యకర్తలు కాపాడుకుంటూ, మా నాయకులను కాపాడుకుంటూ, మా అందరూ కూడా కలిసికట్టుగా ఏకత్తులో పనిచేసాం. ఈ జరిగేదే పొరపాట్లు ఏదైనా ఉన్నా ఈవీఎంలు అనుకుంటున్నాం. ఈవీఎంలు కాకపోతే మన వాళ్ళు కూడా ఏదైనా లోపాయకారంగా ఒప్పందం ఏదో తెలియదు. అయినా దాని గురించి ఆలోచన చేసే పరిస్థితిలో లేదు. ఏదన్నా నేను ఒకటే చెప్పేది, మన పార్టీలో ఉంటే మన పైన పూర్చేది పద్ధతి కాదు. ఏదన్నా అలాంటి మనస్తత్వం ఉంటే దూరంగా ఉండండి. ఎందుకంటే అందరిని నమ్మి మేము ఎంతసేపు ఉన్నా మేము ప్రజల కోసం అందరి కోసమే ప్రయత్నం చేస్తాం. కానీ ఏదో వ్యాపారపరంగా రాజకీయాలకు వచ్చి సంపాదించుకోవాలని ఆలోచన లేదు. ఏదన్నా భగవంతుడు ఉన్నాడు. ఏది నేను తప్పు చేసినా, మా కుటుంబం తప్పు చేసినా, మేము మా ఫ్యామిలీ ఏమి జరిగినా సంతోషమే. భగవంతుని ఆశీర్వాదం. నేను మంచి చేసింటే మంచి చేస్తాను, చెడు చేస్తే చెడు చేస్తాను. ఎందుకు మాకు అంత అట్లా ఉండింటే ఏ స్థాయిలో ఉంటుంటుంది. అయినా మా పెద్దల పుణ్యంతోన పెద్దలు సంపాదించిన
దీంతోనే మా పరంగా మా తెలివితోనే ఏదైనా చేసుకుంటున్నాం కానీ మనం పోయి ఒక కుటుంబానికి పోయి ఆ కుటుంబానికి ఇబ్బంది పెట్టి దోచుకునే అవసరము మాకు అవసరం లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏదన్నా ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతమైంది. అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం.